సంగం మండలం జెండాదిబ్బ గ్రామంలో అంబేద్కర్ కాలనీలో గత 8 సంవత్సరాల నుండి నిరుపేదలు ప్రభుత్వ పరంబోకు భూమిలో నివాసం ఉంటున్నారు. కొంతమంది అక్రమార్కులు లేఅవుట్ వేసి ప్లాట్లు అమ్ముకుని పక్కనే ఉన్న నిరుపేదలు స్థలంపై కన్నువేసి నిరుపేదలందరినీ తరిమేసి ఆ స్థలం కూడా ఆక్రమించి ప్లాట్లు వేసి అమ్ముకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. నిరుపేదలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని తక్షణమే అధికారులు స్పందించి వారిని ఆదుకోవాలని, ఈ స్థలానికి పట్టాలు ఇవ్వాల్సిందిగా అధికారులను వారు కోరుకుంటున్నారు. ఓట్లకేమో వస్తారు సార్, మా సమస్య ఏమి ఆడ పంచాయతీలో లేదు. మేము గతంలో 2017 సంవత్సరంలో ఆగస్టు 21 తేదీన కాలువంచున ఉండే కాలువపురం బాకు ఎకరా 8 సెంట్లలో మేము చిన్న గుడిసెలు వేసుకున్నాము. ఆ గుడిసెల్లో అన్ని క్యాస్టులు, ఎస్సీలు, మాదిగలు, మాలలు, యానాదులు, ముస్లిములు, కంసాలోళ్ళు, పల్లె వాళ్ళు అందరం కలుసుకొని, ఎరుకుల వాళ్ళు అందరం కలుసుకొని 52 కుటుంబాలు అప్పటి నుంచి 2017 నుంచి ఇప్పటి వరకు కూడా ఉన్నాము. 2018లో మండల సర్వీర్ గారు, శాంతి మేడం గారు, తహసీల్దార్ గారు, ఉమాదేవి ఆర్డీఓ గారు మాకు ఈ కాలువపురం భూమిని 2018లో వచ్చి కాలువపురం ఎకరా 8 సెంట్లు వాస్తవం, అది డైక్లాట్ ఉంది, రికార్డులో ఉంది అని చెప్పి వాళ్ళకు మాకు ఏర్పాటు చేశారు. అప్పుడు ఇల్లు వేసుకున్నాము. తర్వాత 2018 ఆగస్టులో కరెంటుకి మేము అప్లై చేసుకున్నాము. మా కరెంటు 2019లో కరెంటు వచ్చింది. 45 మీటర్లు హౌస్ మీటర్లు కూడా గవర్నమెంట్ ఇచ్చారు. దానికి ఎంఆర్ఓ సర్టిఫికేట్ ఇచ్చాడు. ఎండిఓ గారు కూడా నోట్ చేసిన సర్టిఫికేట్ ఇచ్చారు. సెక్రటరీ గారు కరెంటు మీటర్కి నోట్ చేసిన సర్టిఫికేట్ ఇస్తున్నారు. మాకు అందరికి అన్ని విషయాలు కూడా మాకు గవర్నమెంటే మాకు సహకరించి మాకు అన్ని సహాయం పడ్డారు. తర్వాత నీళ్ళ కోసంగా, మేము బాత్రూముల కోసంగా ఈ మధ్యకాలంలో మన మంత్రి గారు రామారెడ్డి గారు మంత్రి గారు మేము కలిసాము. మీ ఎటువంటి ఇబ్బంది లేదు, మేము గవర్నమెంట్ మేము ఉంది కదా, ప్రైవేట్ వాళ్ళని వస్తే మాత్రం మీరు కేసు పెట్టండి, మేము ఉంటే మీ అన్ని విషయాలు మేము మాట్లాడతాము, మీకు బాత్రూములు వేసుకోండి, పంచాయతీ కుళాయిలు వేసుకోండి, మీకు ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పి మాకు హామీ ఇచ్చారు. గవర్నమెంట్ ఏఈ గారు, డిఈ గారు అందరూ వచ్చారు, సహకరించినారు. తీరా పంచాయతీ వచ్చేవాళ్ళు మాకు నీళ్ళు ఇచ్చే సమయంలో కాకమని సుధీర్ బాబు ఆ లేఅవుట్లు, ఇది ఆక్రమణ లేఅవుట్లు వేసి సర్వే నెంబర్లు మార్చుకొని కాలువపురం ఆక్రమణ చేసి వాళ్ళు లేఅవుట్లుగా ప్లాట్ ప్రకారం అమ్ముకొని దాని మీద వాళ్ళు ఇష్టాసారంగా 10 రూపాయలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు చేయని పని అంటూ లేదు. వాళ్ళు తీసుకురావాలంటే రౌడీజం లేదు, వాళ్ళు చేయాల్సిన మాటలంటూ అడగనే లేవు. కాబట్టి ఎంత వర్షాలు వచ్చినా కూడా, మోకట్ల నీళ్ళలో ఉన్నా కూడా, బియ్యం ఇచ్చినా, ఏదైనా చింతపండు మిరకాయ ఇచ్చినా కూడా మేము కోట్లు వేసి ఉన్నాం, అది వాళ్ళకి ఈ బాకనని చెప్పేసి వాళ్ళకుండే దౌర్జన్యాన్ని మా పేదవాళ్ళ మీద చూపిస్తున్నారు. కాబట్టి మీరు అందరూ సహకరించి అధికారులు కూడా మా వంతు మా పేదరికాన్ని గమనించి మాకు మంచి చేస్తారని, మాకు ఇల్లు ఇచ్చి, మాకు ఇళ్ల స్థలాల్లో పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టిస్తారని మీకు పదే నేను కోరుకుంటున్నాను.